వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. మనకు ఇండియన్ పాలిటీలో చట్టబద్ధమైనటువంటి సంస్థలలో ఈ కమిషన్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. సో దీన్ని మనం జాతీయ మానవ హక్కుల కమిషన్గా పేర్కొంటాం. జాతీయ మానవ హక్కుల కమిషన్. అసలు మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అనేటువంటివి వాటికి సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి నేపథ్యం ఏంటనేది ముందుగా తెలుసుకొని తర్వాత ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఈ కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు, విధులు ఏమిటి, ఈ కమిషన్ యొక్క నిర్మాణం ఏమిటి అనేది, ఈ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అనేటువంటి దాని గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. సో ముందుగా హ్యూమన్ రైట్స్ కమిషన్. సో హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అనేటువంటివి అనేక దేశాలలో ఈ హక్కులకు సంబంధించినటువంటి ఉద్యమాలు అనేటువంటివి జరిగాయి. దానివల్ల అనేక దేశాలలో ఈ హక్కులకు సంబంధించినటువంటి కొన్ని ప్రకటనలు జారీ చేయబడ్డాయి. వాటికి ఆధారంగా అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని హక్కులను పేర్కొంటూ మానవ హక్కుల ప్రకటనగా జారీ చేసింది, మానవ హక్కుల ఒప్పందం చేసింది. ఆ మానవ హక్కులను అమలు చేయడం కోసం ప్రతి సభ్య దేశం కూడా కమిషన్స్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో ముందుగా మానవ హక్కుల ఉద్యమానికి దారితీసినటువంటివి మరియు మానవ హక్కులుగా ఏ రాజ్యాంగాల నుంచి లేదా ఏ దేశాలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించిన నుండి ఈ హ్యూమన్ రైట్స్ అనేవి ఏర్పడ్డాయి, మానవ హక్కులు ఏర్పడ్డాయి అంటే ముందుగా మనం ఇంగ్లాండ్ దేశం. సో ఇంగ్లాండ్ దేశంలో మనకు బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటివి ప్రధానంగా మనం వాటినే సివిల్ రైట్స్ అని చెప్పేసి అంటాం. సో 1627 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి ప్రాధాన్యతను పొందాయి. సో మాగ్నా కార్టా అనేటువంటిది కొన్ని హక్కులను సంబంధించింది, కానీ హ్యూమన్ రైట్స్కి సంబంధించింది మాత్రం బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పి ఇంగ్లాండ్లో 1627లో రావడం జరిగింది. సో ఇంగ్లాండ్లోని బిల్ ఆఫ్ రైట్స్ అనేవి. ఇంకా అదేవిధంగా ఇది 1627 అండి. అదేవిధంగా మనకు అమెరికా ప్రకటనలో కూడా కొన్ని హక్కులకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అమెరికా ప్రకటన అమెరికా స్వాతంత్ర్య ప్రకటన అనేది 1776లో చేశారు. దానిలో ప్రధానంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి సంబంధించిన హక్కులు ఉన్నాయి. అయితే 1791 సంవత్సరంలో డిసెంబర్ 15వ తేదీన అమెరికా కాన్స్టిట్యూషన్కు చేసినటువంటి అమెండ్మెంట్లో కొన్ని హక్కులను పేర్కొన్నారు. సో వాటిని మనం బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి అంటాం. సో యుఎస్ఏ కాన్స్టిట్యూషన్లో చేసినటువంటి అమెండ్మెంట్ ఏదైతే 1791లో అమెండ్మెంట్ చేశారో ఈ అమెండ్మెంట్ ప్రకారం కొన్ని బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటివి పేర్కొనబడ్డాయి. అదేవిధంగా ఫ్రెంచ్ రాజ్యాంగంలో కూడా లేదా ఫ్రెంచ్ రిపబ్లిక్ డిక్లరేషన్ అని చెప్పేసి చేశారు 1789లో. సో దీనిలో కూడా కొన్ని రైట్స్కి సంబంధించినటువంటివి, కొన్ని హక్కులకు సంబంధించినటువంటి అంశాలు పేర్కొనబడ్డాయి. సో మొత్తానికి ఇంగ్లాండు, అమెరికా, ఫ్రెంచ్ రాజ్యాంగము లేదా ఫ్రెంచ్ దేశాలలో ఉన్నటువంటి హక్కుల ఉద్యమం, హక్కుల ప్రకటన అనేటువంటిది మానవ హక్కులకు ప్రాధాన్యతను కలిగించాయి. ఇక ఫైనల్గా మనకు అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి. సో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ 1948 డిసెంబర్ 10వ తేదీన ప్యారిస్లో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్యారిస్లో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఈ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అని చెప్పేసి ఆమోదం తెలియజేయడం జరిగింది. అంటే మానవ హక్కులకు సంబంధించినటువంటి ఒక ముసాయిదాను ఐక్యరాజ్య సమితి బృందం రూపొందించింది. ఆ మానవ హక్కులకు సంబంధించిన ముసాయిదాను, హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ను ఈ 1948 డిసెంబర్ 10వ తేదీన మనకు ప్యారిస్లో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో దాన్ని ఆమోదిస్తూ, ఆ మానవ హక్కుల ముసాయిదాను ఆమోదిస్తూ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అని చెప్పి విశ్వ మానవ హక్కుల ప్రకటన అని చెప్పేసి జారీ చేయడం జరిగింది. ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేటువంటిది అంతర్జాతీయ మానవ హక్కులకు ఒక రాజ్యాంగ చట్టంగా కొనసాగుతుంది. మరి యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో మొత్తం 30 ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్
డిక్లరేషన్లో హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో మనకు మొత్తం 30 ఆర్టికల్స్ అనేటువంటివి 30 అధికరణలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 30 అధికరణలో అనేక హక్కులు అనేటువంటివి మానవ హక్కులుగా పేర్కొన్నారు. మనకు జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, రక్షణ పొందే హక్కు, తర్వాత పీడనాన్ని నుంచి విముక్తి పొందేటువంటి హక్కు, గృహహింస నుంచి విముక్తి పొందేటువంటి హక్కు, బాలల హక్కులు, సో అనేక రకాలుగా న్యాయం పొందే హక్కు, విద్యా హక్కు, తర్వాత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పొందేటువంటి హక్కు, సో అనేక హక్కులు అనేటువంటివి ఈ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో ఉన్నాయి. సో వీటిని మానవ హక్కులుగా సభ్య దేశాలు వీటిని అమలు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది. ఇక తర్వాత మనకు ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఈ మానవ హక్కులతో పాటుగా కొన్ని అంతర్జాతీయ కోవానెంట్లు అని చెప్పేసి కూడా తీసుకురావడం జరుగుతుంది. సో అంతర్జాతీయ కోవానెంట్లు అంటే ఐక్యరాజ్య సమితిలోని 2 సంస్థలు అంతకంటే ఎక్కువ సంస్థలు ఒక అవగాహన ఒప్పందం ద్వారా కొన్ని హక్కులను పేర్కొంటాయి. వాటినే మనం అంతర్జాతీయ కోవానెంట్లు అంటాం. సో ఇప్పటి వరకు 3 సార్లు మనకు అంతర్జాతీయ కోవానెంట్లను ప్రకటించడం జరిగింది. సో 3 సార్లు 1966లో 2 సార్లు, 1976లో ఒకసారి అంతర్జాతీయ కోవానెంట్లను ప్రకటించారు. సో ఈ అంతర్జాతీయ కోవానెంట్లు అనేటువంటివి కూడా మానవ హక్కులకు ప్రాధాన్యత కలిగించినటువంటివి. అంటే అంతర్జాతీయ ఒప్పందం లాంటివి. కోవానెంట్లు అంటే ఒప్పందం లాంటివి అన్నట్టు. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ లేదా అంతర్జాతీయ ఇతర మానవ హక్కుల సంస్థలు కానీ 2 సంస్థలు అంతకంటే ఎక్కువ సంస్థలు కలిసి ఏదైనా ఒక ఒప్పందం ద్వారా కొన్ని హక్కులను పేర్కొంటే వాటిని అంతర్జాతీయ కోవానెంట్లు అంటారు. మనకు సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ను సంబంధించింది మొదటి అంతర్జాతీయ కోవానెంట్లుగా పేర్కొన్నారు, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనేటువంటివి. సో తర్వాత ఇతర రైట్స్ అనేటువంటివి అంతర్జాతీయ ఇతర అంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు అనేవి కూడా 2వ అంతర్జాతీయ కోవానెంట్లుగా ఆమోదం పొందడం జరిగింది. 2వ అంతర్జాతీయ కోవానెంట్లుగా ఆమోదించబడ్డాయి. సో మొదటి అంతర్జాతీయ కోవానెంట్లు 1966 డిసెంబర్ 16న ప్రకటించబడింది. మొదటి అంతర్జాతీయ కోవానెంట్లో ప్రధానమైనటువంటి హక్కులు ఏమిటయ్యా అంటే సో సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, పౌర మరియు రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ కోవానెంట్లు అనేది ప్రకటించబడింది. ఇక 2వ అంతర్జాతీయ కోవానెంట్లు అనేటువంటిది కూడా 1966లోనే ప్రకటించబడింది. సో అదేమిటి అంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కోసం 2వ అంతర్జాతీయ కోవానెంట్లు అనేది ప్రకటించబడింది. ఇక 3వ అంతర్జాతీయ కోవానెంట్లు అనేది 1976లో ప్రకటించబడింది, 1976లో జరిగింది. సో అది ప్రధానంగా ఏమిటి అంటే సో ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ 2, సో ఆపరేషన్ ప్రోటోకాల్ 2 సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అని చెప్పేసి 3వ అంతర్జాతీయ కోవానెంట్లుగా ప్రకటించడం జరిగింది. సో ఇలా అంతర్జాతీయ కోవానెంట్లు అంటే ఏంటిది అనేది కూడా అభ్యర్థి గుర్తుంచుకోవాలి. సో హ్యూమన్ రైట్స్కు ప్రధానంగా ఏ దేశం ప్రారంభమైంది, హ్యూమన్ రైట్స్ వేదికగా ఏ దేశంలో ఈ హ్యూమన్ రైట్స్ అనేవి ప్రాధాన్యత కలిగి ఉన్నాయంటే ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ తర్వాత అమెరికా తర్వాత ఫ్రెంచ్. సో ఇవి హ్యూమన్ రైట్స్కు వేదికగా హ్యూమన్ రైట్స్కు ప్రాధాన్యత కల్పించడానికి ఈ 3 దేశాలు ప్రధానంగా మనం చర్చించుకుంటాం. తర్వాత ఐక్యరాజ్య సమితి అనేటువంటిది మానవ హక్కులు అనేటువంటివి ఒక అంతర్జాతీయ ఒప్పందంగా అనేక దేశాలు అమలు చేయాల్సినటువంటివిగా ఈ యుఎన్ఓ అనేటువంటిది యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేది జారీ చేసింది. దీనికి తోడుగా సందర్భానుసారం కొన్ని హక్కులను మానవ హక్కులుగా పేర్కొంటూ కొన్ని అవగాహన ఒప్పందాలు జరుగుతాయి. వాటిని మనం అంతర్జాతీయ కోవానెంట్లు అంటాం. సో ఇప్పటి వరకు 3 సార్లు అంతర్జాతీయ కోవానెంట్లు అనేటువంటివి జారీ చేయబడ్డాయి. ఓకే, సో ఇది హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి హ్యూమన్ రైట్స్ అనేటువంటి వాటికి రాజ్యాంగబద్ధత ఉందా అంటే రాజ్యాంగబద్ధత ఉందా లేదా ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ఈ అంతర్జాతీయ మానవ హక్కులకు రాజ్యాంగబద్ధత కానీ చట్టబద్ధత కానీ ఉందా అంటే ఏమీ లేదండి. వాస్తవానికి ఇది ఒక అంతర్జాతీయ ఒడంబడిక మాత్రమే. హ్యూమన్ రైట్స్ అనేది ఒక అంతర్జాతీయ ఒడంబడిక. సో ఐక్యరాజ్య సమితి అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ద్వారా సో సభ్య దేశాలు ఈ మానవ హక్కులను తప్పనిసరిగా అమలు చేయాలి. సో స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ సార్వభౌమాధికారం అనే దానితో సంబంధం లేకుండా, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థతో సంబంధం లేకుండా ప్రతి దేశం కూడా ఆ దేశంలో ప్రజలకు మానవ హక్కులను కల్పించాలి. సో ఏ దేశమైనా కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే ఏ దేశంలోనైనా ప్రభుత్వ చర్యలు మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీసినట్టుగా ఉంటే ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కొన్ని ఆదేశాలు జారీ చేయడం, మరియు కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. మనకు ఇంటర్నేషనల్ అమ్నెస్టీ అనేటువంటి ఒక సంస్థ అనేటువంటిది ఉంది.
సో ఇలాంటి కొన్ని సంస్థలు అనేటువంటివి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. మానవ హక్కుల కోసం పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలు. ఆ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నటువంటి దేశాలలో జోక్యం చేసుకొని మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొన్ని ప్రకటన చేయడం జరుగుతుంది. అయితే మానవ హక్కులకు సంబంధించింది రాజ్యాంగబద్ధత కానీ చట్టబద్ధత కానీ లేదు. ఇది ఒక అంతర్జాతీయ ఉడంబడిక, అంతర్జాతీయ ఒక యూనివర్సల్ అగ్రిమెంట్ లాంటిది. ఎలా అంటే ఏదైనా ఒక దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అంతర్జాతీయ సంస్థలు కానీ ఐక్యరాజ్య సమితి కానీ జోక్యం చేసుకున్నప్పుడు ఆ దేశం వాటిని పాటించుకోకపోతే ఆ మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా అంతర్జాతీయ సంస్థ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోయినట్లయితే అప్పుడు ఆ దేశంపై ఇతర దేశాలు కొన్ని రకాల ఇబ్బందులను గురి చేస్తాయి. అంటే ఏమిటంటే ఆ దేశానికి రావాల్సిన ఆర్థిక సహకారం కానీ ఆ దేశంతో ఇతర దేశాలు చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలను కానీ రద్దు చేసుకోవడం, ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నటువంటి దేశం పైన ఇతర దేశాలు తీసుకొచ్చేటువంటి ఒక రకమైనటువంటి చర్యలు అని చెప్పొచ్చు. ఒక రకమైనటువంటి అంతర్జాతీయ పరమైనటువంటి ఒత్తిడి అని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు సిరియా లాంటి దేశాలలో కొరియా లాంటి దేశాలలో మన ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో సో కొన్ని దేశాలలో మనం ముఖ్యంగా బర్మా లాంటి దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు జరిగినప్పుడు, శ్రీలంకలో కూడా మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు జరిగినప్పుడు అంతర్జాతీయ సంస్థలు మరియు ఐక్యరాజ్య సమితి అనేక ఆదేశాలు జారీ చేసింది. వాటిని పాటించకపోయినట్లయితే తగిన చర్యలు కూడా తీసుకోబడతాయి అని చెప్పేసింది. ఓకేనా? సో కాబట్టి రేపు మనకి ఎగ్జామ్లో మానవ హక్కులు అనేటువంటివి రాజ్యాంగబద్ధత కలిగి ఉన్నాయా చట్టబద్ధత కలిగి ఉన్నాయా అంటే అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం అనేది రాజ్యాంగబద్ధమైనది చట్టబద్ధమైనది కాదు, ఇది ఒక అంతర్జాతీయ ఒడంబడిక. అయితే 1993 నాటికి ఈ మానవ హక్కులు అనేవి ఆ విధంగా కొనసాగుతున్నాయి. 1993 సంవత్సరంలో వియన్నాలో జరిగినటువంటి సమావేశంలో 1993లో యుఎన్ఓ సాధారణ సభ సమావేశం అనేది వియన్నాలో జరిగింది. సో ఈ వియన్నాలో జరిగినటువంటి సాధారణ సభ సమావేశంలో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. ఏంటిదంటే మానవ హక్కుల పరిరక్షణ కోసం తప్పనిసరిగా ప్రతి దేశము చట్టబద్ధత కల్పించాలి, వాటి కోసం కొన్ని కమిషన్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. సో మానవ హక్కుల అమలుకై తీర్మానం చేయడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇది 1993లో ఐక్యరాజ్య సమితి వియన్నాలో జరిగినటువంటి సాధారణ సభా సమావేశంలో చేయడం జరిగింది. సో ఈ సమావేశంలో చేసినటువంటి తీర్మానం ద్వారా ప్రతి సభ్యదేశం తప్పనిసరిగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడం, కొన్ని చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ సందర్భంలో 1993 సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ జారీ చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయడం కోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. దానితో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించినటువంటి ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, పార్లమెంట్ ఆమోదం పొందడం, తద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఆర్డినెన్స్ అనేది సెప్టెంబర్ 22వ తేదీన జారీ చేయబడింది. తర్వాత పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇది చట్టబద్ధమైన సంస్థగా ఎప్పటి నుంచి కొనసాగింది అంటే ఈ డేట్ గుర్తుంచుకోండి, 1993 అక్టోబర్ 12 నుంచి 1993 అక్టోబర్ 12వ తేదీ నుంచి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థగా కొనసాగుతుంది. మరి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క నిర్మాణం ఏంటి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో చైర్మన్గా ఉండే వ్యక్తి ఎవరు? తర్వాత సభ్యులు ఎంతమంది ఉంటారు? ఈ సభ్యులు ఏ రకంగా నియమించబడతారు? వీరు ఏ రంగానికి చెందిన వ్యక్తులు అయి ఉండాలి? ఇవన్నీ కూడా మనకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టం 1993 పార్లమెంట్ చేసిన చట్టంలో పేర్కొనబడి ఉంది. ఓకేనా? సో పార్లమెంట్ చేసినటువంటి చట్టం 1993లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చట్టం అనేది అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించినటువంటి అధికార విధుల గురించి కూడా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించినటువంటి బాధ్యతల గురించి కూడా ఆ చట్టంలో ఉంది.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ 1993 అనేది పార్లమెంట్ చేసినటువంటి చట్టం. సో ఈ చట్టం ప్రకారం మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పడుతుంది. మరి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క నిర్మాణం అంటే అందులో చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఎంతమంది ఉండడం. సో నేషనల్ హ్యూమన్ రైట్స్కు ఒక చైర్పర్సన్ మరియు 4 సభ్యులు ఉంటారు. ఒక చైర్పర్సన్, 4 సభ్యులు, ఒక సిఇఓ ఉంటారు. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క నిర్మాణం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్గా నియమించబడే వ్యక్తి ఎవరు, సభ్యులుగా ఎవరిని నియమించాలి, సిఇఓగా ఏ వ్యక్తి ఉండాలి అనేది కూడా 1993 పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో పేర్కొనబడి ఉంది. ఓకేనా. ఇప్పుడు మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్మన్గా నియమించబడే వ్యక్తి ఎవరు అంటే సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి. అనగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్గా నియమించబడాలి, చైర్పర్సన్గా కొనసాగాలి అనేది 1993 పార్లమెంట్ చట్టం చెప్తుంది. సో రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు సీజేగా పనిచేసినటువంటి వ్యక్తి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది చట్టబద్ధంగా. తర్వాత సభ్యులు 4 ఉంటారు. ఈ 4 సభ్యులలో చూడండి, ఈ 4 సభ్యులలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కానీ, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి కానీ, లేదా పనిచేసిన వ్యక్తి కానీ, పనిచేస్తున్న వ్యక్తి కానీ, ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి అయినా లేదా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి అయినా సభ్యుడిగా నియమించబడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్హెచ్ఆర్సీలో 4 మెంబర్స్ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద మెంబర్ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి కానీ లేదా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి కానీ సభ్యుడిగా ఉంటారు. ఇక మరొక వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, హైకోర్టు చీఫ్ జస్టిస్గా, ఏదైనా రాష్ట్ర హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి కానీ లేదా పనిచేస్తున్న వ్యక్తి కానీ సభ్యులుగా నియమించబడతారు. హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి కానీ లేదా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కానీ మనకి ఇందులో ఎన్హెచ్ఆర్సీలో వన్ ఆఫ్ ద మెంబర్గా నియమించడం జరుగుతుంది. తర్వాత ఇక మరో ఇద్దరు సభ్యులు కేంద్ర ప్రభుత్వం చేత లేదా రాష్ట్రపతి చేత న్యాయ నిపుణులుగా నామినేట్ చేయబడతారు. అంటే మానవ హక్కులకు న్యాయ నిపుణులు కాకుండా మానవ హక్కులకు సంబంధించి కృషి చేసినటువంటి ప్రముఖులు. సో మానవ హక్కుల ఉద్యమవేత్తలు కావచ్చు, లేదా మానవ హక్కులపై అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. సో హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి ప్రముఖులు, హ్యూమన్ రైట్స్ గురించి ఫైట్ చేసినటువంటి ప్రముఖులను ఒక ఇద్దరిని ఈ కమిషన్కు అపాయింట్ చేయడం జరుగుతుంది. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఒక చైర్పర్సన్, 4 సభ్యులు ఉంటారు. చైర్పర్సన్గా నియమించబడే వ్యక్తి రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయి ఉండాలి. మరియు 4 సభ్యులలో ఒక సభ్యుడు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి కానీ లేదా పనిచేస్తున్న వ్యక్తిని కానీ, మరొక సభ్యుడిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని కానీ పనిచేస్తున్న వ్యక్తిని కానీ, మరియు మరో 2 సభ్యులు హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి, హ్యూమన్ రైట్స్కి సంబంధించిన పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను నియమించడం జరుగుతుంది. ఇక సిఇఓగా పనిచేసేటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడే వ్యక్తి ఎవరై ఉండాలి అంటే భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తులను, సో భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తులను ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు సిఇఓగా నియమించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క నిర్మాణం. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చట్టం 1993కి 2006లో అమెండ్మెంట్ చేశారు. 2006లో ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ప్రకారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఈ చైర్మన్ సభ్యులతో పాటు మరొక 4 ఎక్స్ అఫిషియో మెంబర్స్ కొనసాగడం జరుగుతుంది. మరొక 4 ఎక్స్ అఫిషియో మెంబర్స్గా కొనసాగిస్తున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ 1993కి 2006లో చేసినటువంటి అమెండ్మెంట్.
2006లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం ఎన్హెచ్ఆర్సీలో 4 సభ్యులను ఎక్స్ అఫిషియో మెంబర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరయ్యా అంటే, ఒకరు జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క చైర్పర్సన్, జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క చైర్పర్సను. మరొక వ్యక్తి జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క చైర్పర్సను. మరొకరు జాతీయ మైనారిటీ కమిషన్ యొక్క చైర్పర్సను. మరొక వ్యక్తి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్, ఓకే. సో ఇలా ఈ 4 సభ్యులను, అంటే ఈ 4 జాతీయ కమిషన్ల యొక్క చైర్పర్సన్లను ఎన్హెచ్ఆర్సీలో ఎక్స్ అఫిషియో మెంబర్స్గా చేశారు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అంటే మనకు అనేక వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. సో మైనారిటీ హక్కులు, తర్వాత షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి హక్కులు ఏంటండి, తర్వాత మహిళల రక్షణకు సంబంధించినటువంటి హక్కులు, ఇవన్నీ కూడా మానవ హక్కులలో భాగం. కాబట్టి ఆయా జాతీయ సంస్థల యొక్క చైర్పర్సన్, ఆయా జాతీయ కమిషన్ల యొక్క చైర్పర్సన్లకు కూడా ఎన్హెచ్ఆర్సీలో చోటు కల్పించాలి అని ఎన్హెచ్ఆర్సీ యాక్ట్ 1993కి 2006లో అమెండ్మెంట్ చేసి ఈ 4 ఎక్స్ అఫిషియో మెంబర్స్గా కొనసాగించడం జరుగుతుంది. ఓకేనా. మరి ప్రస్తుతం ఈ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి అధికార విధులు ఏముంటాయి, తర్వాత ఎన్హెచ్ఆర్సీ ఈ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారు, సో ఇదంతా కూడా మనం పరిశీలిద్దాం. ఫస్ట్ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి అధికార విధులు ఏమిటి? సో ఎన్హెచ్ఆర్సీ యొక్క అధికార విధులు, సో రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులకు ప్రాధాన్యత అనేది ఉంది. అంటే కొన్ని ఏవైతే మానవ హక్కులకు సంబంధించినటువంటి అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలో 30 అధికరణలు ఉన్నాయి కదా. సో 30 రకాల హక్కుల గురించి మనకు పేర్కొన్నారు కదా. అందులో కొన్ని హక్కులు మన భారత రాజ్యాంగంలో అనుకోకుండా, అంటే మన భారత రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులలో ఈ మానవ హక్కులు అనేవి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని చూసినట్లయితే భారత రాజ్యాంగంలో హక్కుల యొక్క ప్రాధాన్యత అనేది వేటి ద్వారా తెలుస్తుంది అంటే ప్రాథమిక హక్కుల ద్వారా మరియు ఆదేశిక సూత్రాల ద్వారా. సో ప్రాథమిక హక్కులలో మరియు ఆదేశిక సూత్రాలలో, అదేవిధంగా రాజ్యాంగంలోని మరికొన్ని ఆర్టికల్స్లలో మానవ హక్కుల యొక్క ప్రస్తావన ఉంది. కాబట్టి భారతదేశంలో ఇప్పటి వరకు మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉద్యమం ఏది కూడా పెద్ద స్థాయిలో జరగలే. సో ఇతర దేశాలలో మానవ హక్కులను ప్రజలకు కల్పించాలి అని మానవ హక్కుల కోసం అనేక పోరాటాలు, విప్లవాలు ఇతర దేశాల్లో వచ్చాయి. కానీ సో భారతదేశంలో ఇప్పటి వరకు హ్యూమన్ రైట్స్కి సంబంధించి, మానవ హక్కులకు సంబంధించి చెప్పుకోదగ్గ పెద్ద ఉద్యమం ఏది జరగలేదు. ఇలా జరగకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో కొన్ని మానవ హక్కుల ప్రస్తావన ఉంది, మరియు ఆదేశిక సూత్రాలు కూడా హక్కులే, న్యాయ సంరక్షణ లేని హక్కులు. ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యతను తెలియజేస్తుంది, ప్రభుత్వము పౌరులకు అందించాల్సిన హక్కుల గురించి తెలియజేస్తుంది ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలలో కొన్నిట్లో మానవ హక్కుల ప్రస్తావన ఉంది, ప్రాథమిక హక్కులలో కొన్నింటిలో మానవ హక్కుల ప్రస్తావన ఉంది. అదేవిధంగా 332 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు చట్టసభలలో రిజర్వేషన్స్ అనేటువంటివి, 330 ప్రకారం లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, 332 ప్రకారం ప్రతి రాష్ట్ర శాసనసభలో వారి జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం. అదేవిధంగా 335 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సముచితమైన ప్రాతినిధ్యం ఉండడం కోసం ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ యంత్రాంగంలో లేదా ప్రభుత్వ అధికార వ్యవస్థలో ఎస్సీ ఎస్టీలకు సముచితమైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. తర్వాత 338 ప్రకారం ఎస్సీల హక్కుల కోసం కమిషను, 338 క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్టీల హక్కుల కోసం కమిషను, 340 ప్రకారం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఒక కమిషను. ఇవన్నీ కూడా
మనకు ప్రధానంగా హక్కుల గురించి, హక్కుల ప్రాధాన్యత గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు. అంటే మానవ హక్కులు అనేవి ఒక అంతర్జాతీయ ఉడంబడిక కావచ్చు, కానీ ఈ మానవ హక్కుల కోసం మనం చట్టం కూడా చేసుకున్నాం 1993లో. చట్టం చేసుకోవడానికంటే ముందే మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల రూపేణా, ఆదేశిక సూత్రాల రూపేణా, ఇతర ఆర్టికల్స్లో మనకి మానవ హక్కులు అనేవి అంతర్భాగంగా కొనసాగుతూ ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాం ఏమిటి అంటే, ఈ క్రింది వాటిలో మానవ హక్కు మరియు ప్రాథమిక హక్కుగా ఉన్నది ఏమిటి అని. అంటే అన్ని ప్రాథమిక హక్కులన్నీ మానవ హక్కులు కాదు. సో ప్రాథమిక హక్కులలో కొన్ని మానవ హక్కులు కూడా, ప్రాథమిక హక్కులలో కొన్ని మానవ హక్కులు. ఉదాహరణకు జీవించే హక్కు. జీవించే హక్కు అనేది మనకు ప్రాథమిక హక్కు, రైట్ టు సర్వైవ్ అనేది 21 ఆర్టికల్ ప్రకారం. అదేవిధంగా అది మానవ హక్కు కూడా, జీవించే హక్కు అనేది మానవ హక్కు కూడా. సో స్వేచ్ఛా హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు అనేది మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు. అదేవిధంగా అది మానవ హక్కు కూడా, అదేవిధంగా అది మానవ హక్కు కూడా. సో ఇలా మనకు ఎగ్జామ్లో అడుగుతున్నటువంటివి. మరి ఇక్కడ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి అధికార విధులు ఏమిటి అంటే, సో రాజ్యాంగమును బేస్ చేసుకొని, పార్లమెంట్ చేసిన 1993 చట్టమును బేస్ చేసుకొని ఎన్హెచ్ఆర్సీకి ఉన్నటువంటి అధికార విధులలో సో దేశవ్యాప్తంగా ఈ మానవ హక్కుల, దేశవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకై, దేశవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకై ప్రభుత్వాలు పనిచేసేలా ఎన్హెచ్ఆర్సీ పర్యవేక్షణ చేస్తుంది. ఎన్హెచ్ఆర్సీ పర్యవేక్షణ చేస్తుంది. అదేవిధంగా రాజ్యాంగ ప్రకారం ఏవైతే మానవ హక్కులు ఉన్నాయో వాటి అమలు కోసము ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తుంది. ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తుంది. ఏదైనా ప్రాంతంలో కానీ, ఏదైనా ప్రభుత్వ విభాగంలో కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే సో దానికి సంబంధించింది విజిట్ చేసి ఆ మానవ హక్కుల రక్షణకై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను పేర్కొనడం మరియు న్యాయస్థానాల దృష్టికి వాటిని తీసుకెళ్లడం అనేది ఎన్హెచ్ఆర్సీ యొక్క మరొక విధి. తర్వాత వివిధ స్వచ్ఛంద సంస్థలను, మానవ హక్కుల పరిరక్షణకై వివిధ స్వచ్ఛంద సంస్థలు అనేవి పనిచేస్తుంటాయి. ఆ స్వచ్ఛంద సంస్థలకు కావలసినటువంటి సహకారాన్ని ఎన్హెచ్ఆర్సీ అందించడం, ఆ మానవ హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కావలసిన అన్ని రకాల సహకారాన్ని ఎన్హెచ్ఆర్సీ కల్పించడము. తర్వాత ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని చెప్పేసి ఏదైనా ఒక సంఘటన ఏర్పడినట్లయితే ఆ సంఘటనను సుమోటోగా స్వీకరించి, ఆ చర్యను సుమోటోగా స్వీకరించి దానికి పూర్తి కమిషన్ ఎంక్వైరీ చేసి దానికి బాధ్యులైన వ్యక్తులపైన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అధికారం ఎన్హెచ్ఆర్సీకి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఎన్హెచ్ఆర్సీ యాక్ట్ 1993లోని సెక్షన్ 8 ప్రకారం, సెక్షన్ 8 క్లాస్ బి ప్రకారం, సెక్షన్ 8 క్లాస్ బి ప్రకారము కోర్టులలో విచారణలో ఉన్నటువంటి ఏ కేసును కూడా, కోర్టుల విచారణలో ఉన్నటువంటి ఏ కేసు విషయంలో కానీ ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి కూడా ఎన్హెచ్ఆర్సీ చట్టంలో ఉంది. వాస్తవానికి కోర్టులలో కూడా, కోర్టులు అంటే మనకు సబార్డినేట్ కోర్టులు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు. సో కోర్టులు కూడా హక్కులకు సంబంధించినటువంటి అనేక కేసులను విచారించి హక్కుల రక్షణ కోసం తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్హెచ్ఆర్సీ ఏమో ఒక చట్టబద్ధమైన సంస్థ, న్యాయస్థానాలు అనేవేమో రాజ్యాంగపరమైనటువంటి విభాగాలు. కాబట్టి ఈ చట్టబద్ధ సంస్థ మానవ హక్కులకు సంబంధించినటువంటి పరిరక్షణ విషయంలో కోర్టుల విచారణలో ఉన్న కేసుల విషయంలో మాత్రం జోక్యం చేసుకోకూడదట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ 1993లో సెక్షన్ 8 క్లాస్ బి అనేది ఆ విషయాన్ని తెలియజేస్తుంది. సో కోర్టులో విచారణలో ఉన్నటువంటి ఏ కేసు విషయంలో కూడా ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోకూడదు అని. అయితే మరొక సందర్భంలో ఇదే ఎన్హెచ్ఆర్సీ యాక్ట్ 1993లో సెక్షన్ 12 క్లాస్ బి అనేటువంటిది, సెక్షన్ 12 క్లాస్ బి అనేది ఏం చెప్తుంది అంటే, కోర్టుల విచారణలో ఉన్న కేసుల విషయంలో జోక్యం చేసుకోకూడదు, కానీ ఏదైనా కోర్టులో మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశంతో ముడిపడి ఉన్నటువంటి ఏదైనా కేసు విచారణలో ఉన్నప్పుడు కోర్టు అనుమతితో ఆ విచారణలో జోక్యం చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఈ సెక్షన్ పేర్కొంటుంది. ఎన్హెచ్ఆర్సీకి ఏదైనా కోర్టులో మానవ హక్కులకు సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్కి రిలేటెడ్ కేసు ఏదైనా విచారణలో ఉన్నప్పుడు కోర్టు యొక్క అనుమతితో, కోర్టు యొక్క పర్మిషన్తో ఆ విచారణలో జోక్యం చేసుకోవచ్చు. దానికి సంబంధించింది ఆ కేసు విచారణ ఎన్హెచ్ఆర్సీ కూడా టేకప్ చేయవచ్చు. దానికి సంబంధించినటువంటిది కావలసినటువంటి నివేదికను కోర్టుకు సమర్పించవచ్చు. ఉదాహరణకు మన భారతదేశంలో ఈ అక్రమ వలసదారులుగా వచ్చినటువంటి రోహింగ్యాల విషయంలో, రోహింగ్యాలకు రాజ్యాంగం ప్రకారం
పౌరసత్వం ఎంతవరకు కల్పించవచ్చు అనేటువంటిది ఒకటి చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ బర్మా దేశం నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు భారతదేశంలో అనాది కాలంగా అక్రమ వలసదారులుగా వారు అనేక రకాల చట్టపరమైనటువంటి చర్యలకు గురవుతున్నారు. అయితే సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ శరణార్థులను అక్రమ వలసదారులుగా కాకుండా వారికి దేశ పౌరులుగా పౌరసత్వం కల్పించాలి అని చెప్పేసి కొన్ని సంస్థలు మరియు రోహింగ్యాలకు సంబంధించిన కొన్ని సంఘాలు అనేటువంటివి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం పౌరసత్వం కల్పించాలి అని. కానీ ప్రభుత్వము కొన్ని హింసాత్మకమైనటువంటి చర్యలు కానీ లేదా దేశ రక్షణ విషయంలో దృష్టిలో పెట్టుకొని ఈ రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. సో రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించాలి అనేటువంటి పిటిషన్ను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయంలో రోహింగ్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో తమకు రాజ్యాంగం ప్రకారం చూసినట్లయితే, భారత రాజ్యాంగం ప్రకారం చూసినట్లయితే పౌరసత్వం పొందేటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం తమకు పౌరసత్వం కల్పించట్లేదు. తాము శరణార్థులుగా వచ్చాము, చాలా కాలం నుండి ఉంటున్నాము కాబట్టి రాజ్యాంగం ప్రకారం తమకు పౌరసత్వం కల్పించే వీలుంది. కానీ తమని అక్రమ వలసదారులు అని చెప్పేసి, తమపై అనేక రకమైనటువంటి కేసులు ఉన్నాయని చెప్పేసి తమకు పౌరసత్వం కల్పించమని ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుంది. సో కాబట్టి తమకు పౌరసత్వం కల్పించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి అని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఎన్హెచ్ఆర్సీ యొక్క సలహాను తీసుకుంది. సో ఎన్హెచ్ఆర్సీ మరి రోహింగ్యాలకు సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఈ రోహింగ్యాలు భారతదేశంలోనికి రావడానికి కారణం ఏంటి, సో భారతదేశంలో వీరికి పౌరసత్వం ప్రభుత్వం కల్పిస్తే ఏర్పడే ఇబ్బందులు ఏమిటి, ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తుంది అనే దానిపై ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి ఫైనల్గా ఏమని చెప్పింది అంటే, పౌరసత్వం అనేటువంటి అంశం కేంద్ర జాబితాలోని అంశం. సో భారతదేశంలోని ప్రజలకు పౌరసత్వం కల్పించడంలో కానీ పౌరసత్వం రద్దు చేయడంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ అధికారం అనేది ఉంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని మన్నించి ఆ అధికారాన్ని గౌరవించి రోహింగ్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఒక అంతర్జాతీయ అంశంగానే టేకప్ చేసి పౌరసత్వం కల్పించడంలో ప్రభుత్వానికి పూర్తి అధికారం వదిలేయాలి అన్నారు. పౌరసత్వాన్ని కల్పించేటువంటి అంశం పైన నిర్ణయం తీసుకోవడం అనేది ప్రభుత్వానికే ఉంది. కానీ వారు శరణార్థులు కాబట్టి అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకారం, అంతర్జాతీయ ఉడంబడికల ప్రకారం శరణార్థులుగా వచ్చినటువంటి వారికి ఆశ్రయం కల్పించే బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఉంటుంది అన్నారు. అంటే రోహింగ్యాలను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి అనేటువంటిది మాత్రం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అంతర్జాతీయ ఉడంబడికల ప్రకారం వారు శరణార్థులుగా భారతదేశానికి వచ్చినప్పుడు ఒక దేశంలో మత హింసకు, ఒక దేశంలో జాతి హింసకు, ఒక దేశంలో సంబంధించినటువంటి హింసలకు గురైనటువంటి వారు ఏదైనా దేశానికి శరణార్థులుగా ఆశ్రయం కోసం వెళ్ళినప్పుడు శరణార్థులకు సంబంధించినటువంటి రక్షణ చర్యలు ఆ ప్రభుత్వం చేపట్టాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన అనేక అంతర్జాతీయ ఉడంబడికలు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి సంబంధించినటువంటి మానవ హక్కుల డిక్లరేషన్లో కూడా శరణార్థులకు సంబంధించింది కల్పించారు. అందుకనే రోహింగ్యాలు బర్మా దేశం నుండి, మయన్మార్ దేశం నుండి భారతదేశానికి శరణార్థులుగా ఎవరైతే వచ్చి ఆశ్రయం పొందుతున్నారో సో వారిపై ఉన్నటువంటి అక్రమ వలసదారుల కేసులను ఎత్తివేసి శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తూ తగినటువంటి చర్యలు చేపట్టాలి. వారికి పౌరసత్వం కల్పించకపోవడం అనేది ప్రభుత్వం యొక్క సార్వభౌమాధికారం కాబట్టి అది భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్ణయానికే వదిలేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా మనకు హైదరాబాద్లో దిశ అత్యాచార సంఘటన అనేటువంటి జరిగింది కదా. సో దిశ అత్యాచారము హత్య సంఘటన విషయంలో సో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఆ 4 వ్యక్తులను పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం, అది బూటకపు ఎన్కౌంటర్ అని, చట్టం చేతిలోకి తీసుకున్నారని, ఇది ప్రభుత్వం అధికారం ఉంది కదా అని, పోలీసుల అధికారం ఉంది కదా అని మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసి ఇది ఎన్హెచ్ఆర్సీ దృష్టికి వెళ్ళడం జరిగింది. సో ఎన్హెచ్ఆర్సీ ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి దాన్ని సుప్రీంకోర్టుకు ఆ కేసు విచారణలో ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించింది సుప్రీంకోర్టుకు ఆ నివేదికను సమర్పించారు. సో ప్రజెంట్ సుప్రీంకోర్టు వద్ద ప్రభుత్వ చర్యలు అనేవి ఏ రకంగా మానవ హక్కుల ఉల్లంఘన గురయ్యాయి అని చెప్పేసి ఆ రిపోర్టు పైన సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారణ చేపట్టింది. సో అది ఇంకా కూడా ప్రాసెస్లోనే ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది రావాల్సి ఉంది. ఇలా ఎక్కడైనా ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఎన్హెచ్ఆర్సీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. దానిపైన విచారణ చేసే అధికారం ఉంటుంది. దానిపైన నివేదికను ప్రభుత్వానికి కానీ న్యాయస్థానాలకు ఇచ్చి కానీ తగు చర్యలు తీసుకోమని, చట్టం ప్రకారం తగు శిక్షలు విధించమని
పేర్కొనేటువంటి అవకాశం కూడా ఎన్హెచ్ఆర్సీకి ఉంటుంది. సో ఎన్హెచ్ఆర్సీ అనేటువంటిది ఒక సెమీ జ్యుడిషియరీ సంస్థగా పనిచేస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. దీనికి ఒక సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి. అంటే ఎన్హెచ్ఆర్సీ ఏ వ్యక్తులకు కూడా శిక్షలు విధించదు. కానీ ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, అది చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి కానీ న్యాయస్థానాలకు కానీ సూచనలు చేయగలుగుతుంది. అంతేకాని ఎన్హెచ్ఆర్సీ తనకు తానే స్వయంగా ఎలాంటి శిక్షలు విధించదు. మరియు ఇది కేవలం ఒక సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు మాత్రమే ఎన్హెచ్ఆర్సీకి ఉంటాయి. ఓకేనా, రైట్. ఇవి ఎన్హెచ్ఆర్సీ యొక్క అధికార విధులు. ఇక నెక్స్ట్ వన్, ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి ఇతర అంశాలు. సో ఎన్హెచ్ఆర్సీలో మరి ఈ చైర్మన్ సభ్యుల యొక్క నియామకం అనేది ఎలా జరుగుతుంది? చైర్మన్ సభ్యుల నియామకము, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యుల నియామకం అనేది రాష్ట్రపతి చేయడం జరుగుతుంది. వీరి నియామకమును రాష్ట్రపతి చేస్తారు. సో భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి వీరిని అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆ కమిటీలో ఎవరు సభ్యులు ఉంటారు, ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే, ఈ కమిటీలో ప్రధానమంత్రితో పాటు మొత్తం 6 సభ్యులు ఉంటారు. ఒకరు ప్రధానమంత్రి, మరొకరు లోక్సభ స్పీకరు, మరొకరు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, కేంద్ర హోంశాఖ మంత్రి, ఇక మరొకరు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, సో మరొకరు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, మరొకరు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఓకేనా. సో ప్రధానమంత్రి నేతృత్వంలో మొత్తం 6 సభ్యుల చేత ఒక కమిటీ ఉంటుంది. వాటిలో ఆ కమిటీకి అధ్యక్షులు ప్రధానమంత్రి, ఆ కమిటీలో ఇతర సభ్యులు లోక్సభ స్పీకరు, కేంద్ర హోంశాఖ మంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. సో ఈ 6 సభ్యుల చేత ఉన్నటువంటి కమిటీ యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఈ చైర్మన్ సభ్యులను నియమించడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఎన్హెచ్ఆర్సీ యొక్క ఈ చైర్మన్ సభ్యుల యొక్క అర్హతలు చెప్పుకున్నాం ఆల్రెడీ. పదవీ కాలం ఏంటి? సో నియమించేది రాష్ట్రపతి అన్నాం కదా, వీరి యొక్క పదవీ కాలం ఏమిటి? సో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యుల యొక్క పదవీ కాలం అనేది, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యుల యొక్క పదవీ కాలం. సో పదవీ కాలము ఎన్హెచ్ఆర్సీ యాక్ట్ 1993 ప్రకారము వీరి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. పదవి విరమణ వయస్సు 70 సంవత్సరాలు. అంటే సో వీరు కమిషన్లో చైర్మన్గా సభ్యుడిగా నియమించబడిన తర్వాత 5 సంవత్సరాల వరకు కొనసాగే అవకాశం ఉంది, లేదా 70 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు కొనసాగుతారు. సో దీనిలో ఏది ముందైతే అది. సో 70 సంవత్సరాల వయస్సు కానీ లేదా 5 సంవత్సరాల వరకు కానీ వీరు చైర్మన్ సభ్యులుగా కొనసాగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో వీరు రాజీనామా చేయాలి అనుకున్నప్పుడు, అంటే చైర్పర్సన్గా పనిచేసే వ్యక్తి కానీ సభ్యుడిగా కొనసాగే వ్యక్తి కానీ తన సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేయాలి అనుకున్నప్పుడు రాష్ట్రపతికే సమర్పించాలి. ఆ రాజీనామాను రాష్ట్రపతికే సమర్పించాలి. ఎవరైనా కూడా, చైర్పర్సన్ అయినా రాష్ట్రపతికి రాజీనామాను ప్రకటించాలి, సభ్యుడు రాజీనామా చేయాలన్నా సభ్యుడు కూడా తన రాజీనామాను రాష్ట్రపతికే సమర్పించాలి. రాష్ట్రపతి యొక్క ఆమోదంతో ఆ రాజీనామా అనేది అమల్లోనికి రావడం జరుగుతుంది. ఇక తర్వాత వీరి యొక్క జీతభత్యాలు. సో వీరి యొక్క జీతభత్యాలు అనేవి పార్లమెంట్ చట్టం ప్రకారం నిర్ణయించబడతాయి. అదేవిధంగా వీరి జీతభత్యాలు అనేవి వారి యొక్క హోదాకు తగ్గకుండా ఉండాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తిని ఎన్హెచ్ఆర్సీలో సభ్యుడిగా తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పొందే జీతం 2,50,000 కాబట్టి ఆ 2,50,000 తగ్గకుండా ఆ జీతం అనేది ఉండాలి అంటారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్ పనిచేస్తున్నప్పుడు అంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పొందే జీతం 2,80,000. సో కాబట్టి ఆ జీతానికి తగ్గకుండా, ఆ హోదాకు తగ్గకుండా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్కు జీతం అనేది ఉంటుంది. సో ఈ రకంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ కానీ మరియు సభ్యులకు కానీ వారి యొక్క అధికార హోదాకు తగ్గకుండా ఆ జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించడం అనేది జరుగుతుంది. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. తర్వాత తొలగింపు. సో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ మరియు లేదా సభ్యులను అసమర్థత, దుష్ప్రవర్తన కారణాల చేత వారిని తొలగించేటువంటి అధికారము భారత రాష్ట్రపతికి ఉంటుంది. వారిని తొలగించే అధికారము భారత రాష్ట్రపతికి ఉంటుంది. అయితే ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పైన కానీ సభ్యుడి పైన కానీ దుష్ప్రవర్తన, అసమర్థత అనే మొదలైనటువంటి ఆరోపణలు వచ్చినట్లయితే, దుష్ప్రవర్తన, అసమర్థత అనేటువంటి కారణాల చేత ఆరోపణలు వచ్చినట్లయితే సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి, వారిపై వచ్చినటువంటి ఆరోపణలను సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి సుప్రీంకోర్టు యొక్క సిఫార్సు మేరకు రాష్ట్రపతి వారిని పదవి నుండి తొలగించే అవకాశం అనేది ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యులపై వచ్చినటువంటి ఆరోపణలను విచారించి ఆ ఆరోపణలు వాస్తవమే, వారు అసమర్థులు, వారు దుష్ప్రవర్తన కలిగి ఉన్నారు అని సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు రాష్ట్రపతి వారిని తొలగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు యొక్క సూచన లేకపోతే వారిని తొలగించే అధికారం పదవీకాలం పూర్తి కాకముందుకే వారిని తొలగించే అధికారము భారత రాష్ట్రపతికి లేదు. అంటే కొంత పదవీ కాలానికి భద్రత అనేది, చట్టభద్రత అనేది కల్పించారు. తర్వాత కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు విచారణ లేకుండానే, సుప్రీంకోర్టు యొక్క విచారణ కమిషన్ సూచన లేకుండానే రాష్ట్రపతి నేరుగా తొలగించే అవకాశం ఉంటుంది ప్రధానమంత్రి మంత్రిమండలి సిఫార్సు మేరకు. ఎప్పుడయ్యా అంటే ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా కానీ లేదా సభ్యుడిగా కానీ పనిచేసే వ్యక్తి లాభదాయక పదవిలో ఉన్నా లేదా అధికారాన్ని దుర్వినియోగం చేసిన, మతిస్థిమితం లేని వ్యక్తిగా కోర్టు ప్రకటించిన అసమర్థులుగా అదేమిటి లాభదాయక పదవిలో కొనసాగుతున్నా, సో తన అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడిన, సో నైతిక విలువలు దిగజారే విధంగా చర్యలకు పాల్పడిన, సో వారిని రాష్ట్రపతి నేరుగా ఒక ఉత్తర్వు ద్వారా తొలగించవచ్చు. ఇక ఇవి కాకుండా ఇతర ఆరోపణలు ఏమైనా వచ్చినట్లయితే, అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాల చేత ఆరోపణలు వచ్చినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టు యొక్క విచారణ ద్వారానే, సుప్రీంకోర్టు యొక్క విచారణ అనంతరమే సుప్రీంకోర్టు సూచన మేరకు రాష్ట్రపతికి తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్ మరియు సభ్యులకు సంబంధించిన పదవీ కాలము, రాజీనామా, జీతభత్యాలు మరియు తొలగింపుకు సంబంధించినటువంటి అంశాలు. మరి ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్గా ఇప్పటి వరకు ఎంతమంది వ్యక్తులు పనిచేశారు, ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎవరు, ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీలో సభ్యులు ఎవరు అనేటువంటిది మనం చూద్దాం. ఓకే, సో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్, ఎన్హెచ్ఆర్సీకి ఫస్ట్ చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా. జస్టిస్ రంగనాథ్ మిశ్రా. తర్వాత జస్టిస్ వెంకటాచలయ్య, రెండవ వ్యక్తి, ఎన్హెచ్ఆర్సీకి రెండవ చైర్పర్సన్ జస్టిస్ వెంకటాచలయ్య. తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ. తర్వాత జస్టిస్ ఏఎస్ ఆనంద్. తర్వాత జస్టిస్ శివరాజ్ వి పాటిల్. సో వీరు ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్గా తాత్కాలికంగా పనిచేశారు, అడహాక్ చైర్పర్సన్గా ఎన్హెచ్ఆర్సీకి పనిచేశారు జస్టిస్ శివరాజ్ వి పాటిల్. తర్వాత జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు. తర్వాత జస్టిస్ జిపి మాథూర్. సో వీరు కూడా ఎన్హెచ్ఆర్సీకి తాత్కాలిక చైర్పర్సన్గానే కొనసాగారు. తర్వాత జస్టిస్ కేజీ బాలకృష్ణన్. ఇక వీరి తర్వాత
ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి హెచ్ఎల్ దత్తు. సో ప్రజెంట్ ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ప్రజెంట్ ఎవరు అంటే జస్టిస్ హెచ్ఎల్ దత్తు. సో 2016 నుంచి వీరు ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఇక ఎన్హెచ్ఆర్సీ ఇతర సభ్యులు ఎవరు, ఎన్హెచ్ఆర్సీకి ఇతర మెంబర్స్ ఎవరున్నారు అంటే సో మొత్తం 4 మెంబర్స్ ఉండాలి. అయితే వీరిలో 3 మాత్రమే ఉన్నారు, ఒక స్థానం ఖాళీగా ఉంది. వాస్తవానికి ఎన్హెచ్ఆర్సీలో 4 మెంబర్స్లో 2 జ్యుడిషియరీకి సంబంధించిన వారు, మరొక 2 నాన్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండాలి. ఓకేనా. ఇక ఎన్హెచ్ఆర్సీలో సుప్రీంకోర్టు జడ్జి లేదా జడ్జిగా పనిచేసిన వ్యక్తి కానీ పనిచేస్తున్న వ్యక్తి అయి ఉండాలి లేదా పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి. కానీ ప్రజెంటు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండాల్సినటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి అందులో సభ్యుడిగా ఉండాలి, ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇక హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సభ్యుడిగా ఉండాలి, ఆ స్థానంలో ప్రజెంట్ జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్ అనేటువంటి వ్యక్తి కొనసాగుతున్నారు. జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్. ఇక తర్వాత మరొక వ్యక్తి శ్రీమతి జ్యోతికా కల్రా. మరొక వ్యక్తి డాక్టర్ జ్ఞానేశ్వర్ మనోహర్ ములే. సో వీళ్ళు 3 సభ్యులు ఉన్నారు, 4కి బదులుగా 3 ఉన్నారు. జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్, తర్వాత శ్రీమతి జ్యోతికా కల్రా, డాక్టర్ జ్ఞానేశ్వర్ మనోహర్ ములే. సో వీరిద్దరూ కూడా నాన్ జ్యుడిషియరీ మెంబర్స్, వీరు జ్యుడిషియరీ మెంబర్. ఈ జస్టిస్ హెచ్ఎల్ దత్తు గారు ఎన్హెచ్ఆర్సీకి ప్రజెంట్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. సో ఇది మనకు ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి పూర్తి అంశాలు. ఇక అదేవిధంగా మనకు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటివి కూడా ఉన్నాయి. అవి ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో ఈ ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం, నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారము 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 2005లో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 1993 యాక్ట్ ప్రకారము సో ఒక గెజిట్ను జారీ చేస్తూ 2005లో మనకు ఈ ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి సంస్థ. సో ఈ కమిషన్ నిర్మాణం చూడండి ఒకసారి. కమిషన్ నిర్మాణం వచ్చేసి ఒకరు చైర్పర్సన్, ఇద్దరు సభ్యులు. సో ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్గా పనిచేసేటువంటి వ్యక్తి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్గా పనిచేసే వ్యక్తి ఎవరై ఉండాలి అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి, ఏదైనా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి లేదా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్గా ఉండాలి. ఇక సభ్యులలో ఒకరు జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వాళ్ళు, మరొకరు నాన్ జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు. అంటే హైకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి కానీ లేదా సబార్డినేట్ కోర్టులో 7 సంవత్సరాలు తగ్గకుండా జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తిని కానీ మెంబర్గా తీసుకోవచ్చు. ఇక తర్వాత మానవ హక్కులకు సంబంధించిన నైపుణ్యం కలిగినటువంటి మరొక వ్యక్తిని నాన్ జ్యుడిషియరీ మెంబర్గా తీసుకోవచ్చు. మొత్తానికి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో 3 సభ్యులు ఉంటారు, ఒకరు చైర్పర్సన్ మరియు 2 ఇతర మెంబర్స్.
సో వీరిని నియమించేది ఎవరు, వీరి పదవి కాలం ఎంత అంటే, సో వీరిని నియమించేది గవర్నర్, నియమించేది గవర్నర్. సో వీరి యొక్క పదవి కాలం వచ్చేసి, వీరి యొక్క పదవి కాలం కూడా 5 సంవత్సరాలు, పదవి విరమణ వయస్సు 70 సంవత్సరాలు, పదవి విరమణ వయస్సు 70 సంవత్సరాలు. ఓకేనా. సో వీరిని నియమించేది గవర్నర్ అయినా వీరిని తొలగించే అధికారం మాత్రం గవర్నర్కు లేదు. సో వీరిని తొలగించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. సో అసమర్థత, దుష్ప్రవర్తన కారణాల చేత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ పైన కానీ సభ్యులపైన కానీ ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి సుప్రీంకోర్టు యొక్క సూచన మేరకు, సిఫార్సు మేరకు రాష్ట్రపతి వారిని పదవి నుండి తొలగిస్తారు. ఓకేనా. తర్వాత ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకవేళ రాజీనామా చేయాలి అనుకున్నప్పుడు, వారి పదవి కాలం పూర్తి కాకముందుకే ఒకవేళ రాజీనామా చేయాలి అంటే మాత్రం రాజీనామాను గవర్నర్కే సమర్పించవచ్చు. రాజీనామాను మాత్రం గవర్నర్కే సమర్పించే అవకాశం ఉంటుంది. సో ఈ మరి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 2005లో ఏర్పడింది. సో ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు మొదటి చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ సుభాషన్ రెడ్డి. సో జస్టిస్ సుభాషన్ రెడ్డి తర్వాత నిసార్ మహమ్మద్ కక్రు అనేటువంటి వ్యక్తి వచ్చారు. సో ప్రస్తుతం మనకు ఏపీకి, నవ్యాంధ్రప్రదేశ్కు మన హ్యూమన్ రైట్స్ కమిషన్కు నవ్యాంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ స్థానం అనేది ఖాళీగా ఉంది. అదే తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్ మరియు సభ్యుల నియామకం అనేటువంటిది జరిగింది. సో వారు ఎవరో ఒకసారి చూద్దాం. తెలంగాణ సో టిఎస్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ప్రస్తుతం ఈ తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్గా కొనసాగుతున్న వ్యక్తి జస్టిస్ గుండా చంద్రయ్య. జస్టిస్ గుండా చంద్రయ్య గారు. ఇక 2 మెంబర్స్ ఉంటారు కదా, ఈ 2 మెంబర్స్లలో జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వ్యక్తి, నాన్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒకరు ఉంటారు. జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వ్యక్తిలో శ్రీ ఆనందరావు నాడిపల్లి, జస్టిస్ ఆనందరావు నాడిపల్లి. సో వీరు తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా, జ్యుడిషియరీ మెంబర్గా కొనసాగుతున్నారు. ఇక మరొక మెంబర్ నాన్ జ్యుడిషియరీ మెంబర్గా ఉంటారు. సో నాన్ జ్యుడిషియరీ మెంబర్గా శ్రీ మహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్, మహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నాన్ జ్యుడిషియరీ మెంబర్గా కొనసాగుతున్నారు. సో ఈ తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఒక సిఈఓ కూడా ఉంటారు. ప్రతి హ్యూమన్ రైట్స్ కమిషన్కు సిఈఓ లేదా కార్యదర్శి ఉంటారు. సో దీనికి ప్రజెంట్ ఎవరు కొనసాగుతున్నారు అంటే, సో శ్రీ చక్రహరి విద్యాధర్ భట్ అనేటువంటి వ్యక్తి కొనసాగుతున్నారు. శ్రీ చక్రహరి విద్యాధర్ భట్. సో ఇది తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో మొత్తానికి మనం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాం. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ అయినా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు అయినా చట్టబద్ధమైన సంస్థలు మాత్రమే, చట్టబద్ధమైనటువంటి సంస్థలు మాత్రమే. అందుకని అక్కడ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి అన్నారు. అంటే రాజ్యాంగేతర సంస్థలు ఇవి. ఓకేనా. రాజ్యాంగేతర సంస్థలు మరియు చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు మరియు చట్టబద్ధ సంస్థలు. ఒక స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుందయ్యా, స్టేట్లో హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షిస్తుంది. వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా హ్యూమన్ రైట్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. మరియు ప్రభుత్వ విభాగంలో కానీ, ఏదైనా ప్రభుత్వ శాఖలో కానీ లేదా సమాజంలో కానీ హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనకు గురైనట్లయితే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే సో వాటిని సుమోటోగా స్వీకరించి విచారణ చేసి దానికి బాధ్యులైన వ్యక్తులపైన ప్రభుత్వము, న్యాయస్థానాలు చర్యలు తీసుకునే విధంగా, శిక్షలు విధించే విధంగా బాధ్యత వహించడం అనేది జరుగుతుంది.
సో ఇది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించినటువంటి అధికార విధులు. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా సివిల్ కోర్టు హోదా అనేటువంటిది ఉంటుంది. అంటే సో ఏ ప్రభుత్వ ఆఫీసునైనా తనిఖీ చేసే అధికారం, రికార్డ్స్ను స్వాధీనం చేసుకునే అధికారం, సో ఎవరినైనా డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయమని, ఏ వ్యక్తినైనా తన ముందు హాజరు కమ్మని నోటీస్ జారీ చేసే అధికారం కూడా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఉంటుంది. సో ఇక్కడ మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటివి రెండూ కూడా ప్రధానంగా మానవ హక్కుల యొక్క రక్షణ కోసం పనిచేసేటువంటి చట్టబద్ధమైన సంస్థలు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సో మిగతా నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ దీని తర్వాత కంటిన్యూషన్ టాపిక్ అనేటువంటిది ఉంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో దీని తర్వాత మనం చెప్పుకునేటువంటి టాపిక్ లోక్పాల్కి సంబంధించినటువంటిది అండి. సో లోక్పాల్కి సంబంధించినటువంటి టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.